శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మిత్రుడు శేఖర్ రెడ్డి గారు, మిత్రుడు శైలేష్ రెడ్డి గారు, మిత్రుడు శివప్రసాద్, మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి, మిత్రుడు సంఘం పృథ్వీరాజ్, జిల్కర శ్రీనివాస్ గారు. ఈ పుస్తక ఆవిష్కరణ 25 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా జర్నలిస్టుగా కృష్ణ పుస్తకాన్ని ఆయన స్వీయ రచన కాదు, ఆయన ఆత్మకథని ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. కృష్ణ ఈ 25 ఏళ్ల జీవితంలో మనము ఆ ఫాంట్ కనుక చూస్తే ఈ పుస్తకానికి పెట్టినటువంటి పేరుకు వాడిన ఫాంట్ ఆ సైజు ఎట్లా పెరిగిందో, కృష్ణ కూడా ప్రజాశక్తి నుంచి అట్లా అక్షరం పెరుగుతూ నేను కొన్ని విషయాలు చెప్పాలి. వాటిని చెప్పడానికి ముందు అధ్యక్షుడికి చాలా అవకాశం ఉంటుంది కనుక మధ్యలో చెప్పడానికి ముందు సభాధ్యక్షులు, జర్నలిజంలో మా గురువు గారు ఎస్ వినయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, పుస్తకావిష్కర్త కవిత గారు, సభలో ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ప్రత్యేకంగా మిత్రులారా, కంబాలపల్లి కృష్ణన్న సార్థక నామధేయుడు. ఎందుకంటే యుద్ధం కురుక్షేత్రంలో ఆయన ఎలా నడిపారో ఇక్కడ కూడా అన్న అదే విధంగా నడుపుతున్నాడు. పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత పుస్తక సమీక్ష చేయమని నాకు నిన్ననే చెప్పాడు. ఈ పుస్తకం డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడు చదివాను. చాలా అద్భుతమైన పుస్తకం. 160 పేజీల ఈ పుస్తకంలో 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది మిత్రులారా. 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర. బహుశా నేను అనుకుంటా కొత్త తరం, మా తరం జర్నలిస్టుల్లో ఇలాంటి పుస్తకం రాసిన మొట్టమొదటి వ్యక్తి కంబాలపల్లి కృష్ణన్న అని అనుకుంటున్నా. సీనియర్ పాత్రికేయులు చాలా మంది వాళ్ళ కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది పాత్రికేయులు కాలమ్స్ రాశారు. ఆ కాలమ్స్ ని పీరియాడికల్ గా పుస్తకంగా అచ్చువేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొట్టూరు వెంకటేశ్వరరావు గారి నుంచి మొదలుకుంటే కె శ్రీనివాస్ గారి వరకు, అల్లం నారాయణ గారి వరకు చాలా మంది వాళ్ళ కాలమ్స్ ని పుస్తకాలుగా వేశారు. కానీ జర్నలిస్టుగా అనుభవాల్ని సీనియర్ రచయితలు, పాతరం రచయితలు రాశారు. కానీ కొత్త తరం రచయితలు ఇంకా రాయాల్సి ఉంది. కానీ కంబాలపల్లి కృష్ణన్న తన 25 సంవత్సరాల ఈ ప్రయాణాన్ని అద్భుతంగా
చాలా రియలిస్టిక్ గా ఎక్కడ ఎలాంటి అతిశయోక్తులు లేకుండా, కల్పనలు లేకుండా వాస్తవికంగా జరిగిన వాటిని జరిగినట్టుగా తాను చూసినట్టుగా రాశారు. ఒక సాక్షిగా 25 సంవత్సరాల పాటు జరిగిన ఈ మార్పుల్ని తాను నిక్షిప్తం చేశారు. నేను చాలాసార్లు అడిగాను, మేమిద్దరం చాలా సన్నిహితులం కాబట్టి ఈ 25 సంవత్సరాల మీ ప్రయాణాన్ని తప్పకుండా పుస్తకంగా వేస్తే బాగుంటది, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ జరిగినటువంటి విషయాలు ఎవరికి తెలియదు. అది పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఆఫ్ ద రికార్డ్ జరిగినటువంటి విషయాలు చాలా వరకు ఎవరికి తెలియదు. కానీ ఆ విషయాలు ఏదో ఒక దగ్గర తప్పకుండా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో చాలా సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తివి నువ్వు కాబట్టి నువ్వు రాయాలన్నా అని నేను చాలాసార్లు అడిగాను. సరే, చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు ఏకబిగిన కూర్చొని దాదాపు 15 రోజుల్లో ఈ పుస్తకం రాసేసాడు. 15 రోజుల్లో 25 సంవత్సరాల చరిత్రని రాశాడు. నేను ఈ పుస్తకం డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడు చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాల్ని కూడా గుర్తు పెట్టుకొని రాయడం మామూలు విషయం కాదు. 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి అక్కడి నుండి తన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో, కంబాలపల్లి నుండి మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చి, హైదరాబాదులో కూడా ప్రతిసారి జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఎవరికెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ సమయంలో ఎవరితో ఏం మాట్లాడింది, వివరాలన్నీ రాయడం అంటే అది పెద్ద పని. అంటే అంత జ్ఞాపక శక్తి కృష్ణన్నకి ఎలా వచ్చిందా అని నేను చాలా ఆశ్చర్యపోయినా. మిత్రులారా, ఇంతకు ముందే మనం ఏవి చూశాము, ఆ డాక్యుమెంటరీలో చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి, కవర్ అయ్యాయి. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్టుగా ఎక్కడా అతిశయోక్తులు లేవు, ఎక్కడా పొయిటిక్ లాంగ్వేజ్ ఉండదు. తాను వాస్తవానికి కవి, కానీ నేను ఒక రోజు అన్నా నువ్వు కవిత్వం కన్నా వచనం బాగా రాస్తావనంటే కవిత్వం వదిలేశాడు. ఆ విషయం కూడా ఇందులో రాశాడు. వాక్యాన్ని చాలా ఖచ్చితంగా, నిర్దిష్టంగా, వాస్తవికంగా రాయటం అనేది ప్రజాశక్తి నుండి మేము నేర్చుకున్నాం. ఎస్ వినయ్ కుమార్ గారు మాకు ఆ విషయాలు నేర్పారు. అందుకే ఈ పుస్తకంలో కూడా ఎక్కడ మీకు అతిశయోక్తి కనిపించదు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు జరిగిన విషయాలు ఏమిటి, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు రామోజీ వ్యాపార రంగంలో జరిగినటువంటి కొన్ని విషయాల మీద ఒక కుంభకోణాన్ని బయటకు తీస్తున్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలిపింది కృష్ణన్నకే. అసలు కృష్ణన్న ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తాడో చాలా మంది మీ అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు కూడా. అంటే తన సోర్స్ ఏంటియో తాను ఎప్పుడు బయట పెట్టాడు. ఇప్పటిలాగే ఈ మన ఇన్విటేషన్ కార్డ్ ఎవరికి ఎట్లయితే పంచిపెట్టలేదో తన సోర్స్ కూడా ఎవరికి తెలియనియాడు. కానీ చాలా అక్యురేట్ గా రేపు జరగబోయే విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ఇప్పుడే ఇచ్చేస్తాడు మనకి. అలాంటి సోర్స్ ని మెయింటైన్ చేయడము అది ప్రొఫెషనల్ ఎథిక్స్ లో భాగం అని నేను నమ్ముతా. అదేవిధంగా యుద్ధ కళలో సుంజు ఒక మాట అంటాడు, శత్రువుకి నువ్వు ఏం చేస్తున్నావో తెలియకూడదు, నువ్వు విజయం సాధించాలంటే శత్రువుని ఏమరపాటులో ఉంచడం, శత్రువు ఊహించని విధంగా నువ్వు దాడి చేయటం అనేది ప్రధానంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలని ఒక సూత్రం చెప్తాడు. అట్లాగే అదే ప్రిన్సిపుల్ ని జర్నలిస్ట్ రంగానికి అప్లై చేసుకుని చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా తనకన్నా సీనియర్లు కూడా గ్యాదర్ చేయలేనటువంటి విషయాల్ని తన సోర్స్ ద్వారా సేకరించి వాటిని ప్రజలకి బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చేవారు. ఆ విషయంలో చాలా మంది సీనియర్ తర్వాత తన సాటి తోటి జర్నలిస్టులు కూడా బాధపడి మాకు తెలియకపోయే ఈ విషయాలని ఆశ్చర్యపోయి అసూయపడ్డ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఆ క్రమంలో చాలా ఇబ్బందులు కూడా తాను ఎదుర్కొన్నాడు. ఏమైనా మిత్రులారా, ఈ పుస్తకం మీ అందరి చేతుల్లోకి వస్తుంది కాబట్టి మీరు ఈ పుస్తకాన్ని చదివి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఇలాంటి ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ కూడా చేయదలుచుకుని, ఇక్కడ చాలా మంది సీనియర్ రచయితలు కూడా ఉన్నారు. మీ అందరూ మీరు మీ అనుభవాల్ని పుస్తకాలుగా చేస్తే అది ఒక పెద్ద చరిత్రగా మారుతుంది. ఆ చరిత్ర రాబోయే తరాలందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ అలాంటి రచనలు చేయాలని కోరుతూ, ఇంత మంచి పుస్తకం రాసి ఇంత అందమైన బొమ్మ వేసి, ఈ బొమ్మ నిజమైతే బాగుండు, ఇంత అద్భుతమైన బొమ్మ వేసిన మా అన్నగారికి, నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ విషెస్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ పుస్తకం మిత్రుడు అన్నాడు, కాదు కాదు ఇదే రైట్ టైం రాయాలి. జ్ఞాపకం మర్చిపోయిన తర్వాత సంఘటనలన్నీ వెతుక్కుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అంత ఇబ్బంది పడే బదులు అన్ని జ్ఞాపకం ఉన్నటువంటి ఈ దశలోనే పుస్తకం రాస్తే మంచిది అని చెప్పాడు. నేను రెండవ మిత్రుని అభిప్రాయంతో ఏకీభవించాను. కరెక్టే, ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రతి డీటెయిల్డ్ ప్రతిది కూడా చాలా డీటెయిల్డ్గా ఇందులో చెప్పాడు. డీటెయిల్డ్గా చెప్పటం అంటే బ్రివిటీ కూడా ఉంటుంది, అది ఎక్కడ తప్పడు. ఆ బ్రివిటీలోనే ఈ పుస్తకాన్ని అన్ని అంశాలని మొత్తం ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని ఆయన ఈ పుస్తకంలో చెప్తాడు. శ్రీనివాస్ చెప్పినట్లు ఇది చరిత్ర. అయితే ఎవరైనా వ్యక్తి ఆత్మకథ రాసుకుంటే అది అతని చరిత్రతో పాటు కొంత ఇతర చరిత్ర కూడా ఉంటుంది. కానీ ఇది మొత్తం మీడియా చరిత్ర, మీడియా పరిణామ క్రమం, తెలుగు మీడియా పరిణామ క్రమం ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరింది అని తెలుసుకోవాలంటే కృష్ణ పుస్తకం అందుకు బాగా దోహదపడుతుంది. జర్నలిజంలోకి కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం ఈ పుస్తకం చదివి మూసేసిన తర్వాత నాకేమనిపించిందంటే కృష్ణ ఏమిని లీలలు అని అనిపించింది. లీలలు అంటే నేను నెగటివ్గా చెప్పట్లేదు. ఎన్ని అవతారాలు ఎత్తాడండి కృష్ణ, అబ్బా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇప్పుడు శైలేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ది జర్నీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ పుస్తకావిష్కరణకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, వేదిక ముందున్న వారందరికీ నమస్కారం. మొదటగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నేనే ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో సోది చెప్తున్నాను అనుకుంటారు. కాబట్టి నేను అంత వివరంలో పోను. కానీ ప్రతి జర్నలిస్ట్ జీవితంలో ఒక మర్చిపోరాని పీరియడ్ ఒకటి ఉంటుంది, ఒక ఫ్లాష్ పీరియడ్ ఉంటుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు అది. ఆ కెరీర్ లో అదే పీక్ అనిపిస్తుంది. ఆ తర్వాత అంతకంటే పైకి నేను పోలేనేమో, లేదా అంతకంటే ఆ లెవెల్లోనే మెయింటైన్ చేయగలుగుతాం. సో అట్లాంటి అనుభవం నాకు కలిగింది. అట్లాంటి అనుభవమే కృష్ణకు కూడా కలిగింది. 1996లో ఢిల్లీలో ఒక సీరియస్ పొలిటికల్ క్రైసిస్ మొదలైనప్పుడు, పివి నరసింహారావు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఒక సీరియస్ పొలిటికల్ క్రైసిస్. నేను అప్పుడు ఒక 2 సంవత్సరాల అనుభవం నాకు జర్నలిజంలో. ఒక అవకాశం వచ్చింది ఢిల్లీలో పనిచేయడం కోసం. 3 సంవత్సరాలు పనిచేసిన ఢిల్లీలో 99 వరకు. ఆ 3 సంవత్సరాల్లో 3 ప్రధానమంత్రుల్ని, అంటే నార్మల్ గా అయితే ఒక 3 ప్రధానమంత్రుల్ని చూడాలి, లేదా 3 ప్రధానమంత్రుల పరిపాలన చూడాలనుకుంటే 15 ఏళ్లు వెయిట్ చేయాల్సి, 15 ఏళ్లు పనిచేయాల్సి వస్తుంది. కానీ నాకు అది 3 సంవత్సరాల్లోనే వచ్చింది. అట్లాంటి అవకాశం. ఎందుకంటే కృష్ణ జీ24 గంటలు వచ్చిన తర్వాత జీ24 గంటల్లో జాయిన్ అయినారు. ఆయన ఒక ఎన్టీవీ కరెస్పాండెంట్ గా మాత్రమే నాకు తెలుసు ఢిల్లీలో పనిచేస్తున్నారని తెలుసు. ఢిల్లీలో చేస్తామని అడిగితే ఢిల్లీలో కాదు, హైదరాబాద్ వస్తానంటే హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. నాకు 96 నుంచి 99 వరకు ఎట్లాంటి అవకాశం వచ్చిందో కృష్ణకు కూడా 2008 నుంచి 2011 వరకు ఆ 3 సంవత్సరాల్లో అవకాశం వచ్చింది. అంతకుమించి అంత పెద్ద అవకాశం మరి ఏ జర్నలిస్ట్ కూడా రాదు. ఎందుకంటే ఆ 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రనే, రాష్ట్ర గతినే మార్చిన ఆ 3 సంవత్సరాలు ప్రతి జర్నలిస్టు కూడా మర్చిపోరాని ఆ 3 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆ 3 సంవత్సరాల్లో పనిచేసినారు, లేదా 4 సంవత్సరాలు 2012 డిసెంబర్ వరకు. కాబట్టి ఒక క్రూషియల్ పీరియడ్ ని పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఏ రకంగా ఆ రోజుల్లో రాజకీయాలు నడిచినా, ఏ రకంగా న్యూస్ రూమ్ లో మేమంతా చర్చించుకున్నాం అనేది. నాకు ఒకటి కలిసి వచ్చింది ఏంటంటే 2008లో 24 గంటలు ప్రారంభమైతే 2009లో ప్రసారాలు ప్రారంభమైనాయి. 2009 అక్టోబర్ నవంబర్ టైంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది, మలుదేశ తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమం టైంలో అనేక సందేహాలు, న్యూస్ రూమ్ లో అనేక చర్చలు, ఎట్లా జరిగేది, ఎట్లా చేయాలి, మనం ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వార్తల్ని ఏ రకంగా మనం ప్రజల వరకు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు ఛానల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రేక్షకులు ఉంటారు, వార్తలు చూసే వాళ్ళు ఉంటారు. మనం కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి మద్దతు పలికి మిగతా ప్రాంతాల వారికి నొచ్చుకునే విధంగా మనం వార్తలు ఇచ్చినట్టయితే మన రేటింగ్స్ పడిపోతాయి, లేదా అక్కడ వాళ్ళు చూసే అవకాశం ఉండదు అనేది అనేక చర్చలు జరిగినాయి. అట్లాంటి సందర్భంలో ఆ టీం మెంబర్స్ గా ఉన్న వాళ్ళలో
కృష్ణ ఒక ముఖ్యుడు, బ్యూరో చీఫ్ గా ఉన్నారు. మిగతా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి ఏ రకంగా మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి, మనం ఎట్లయితే తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకున్నామో తెలంగాణని ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ సాధించుకోవాలి, నవ్ ఆర్ నెవర్ అనే పరిస్థితి తెలంగాణలో వస్తుంది. కాబట్టి మనం అందరము జ్యుడిషియస్ గా ఉంటూనే ఒక ప్రాంతాన్ని నొప్పించకుండా, ఒక ప్రాంతానికి సంబంధించిన ఉద్యమాన్ని మనం తక్కువ చేసి చూపకుండా మనం దాన్ని ఒక రకంగా తెలంగాణకు అనుకూలంగా లేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విధంగా ఉండాలనే దిశగా మేమందరం కలిసి కూర్చోవడం జరిగింది. 3 సంవత్సరాల పాటు G24 గంటలు, ఆ G24 గంట 3 సంవత్సరాలు ఎందుకంటున్నా అంటే, నేను వదిలిపెట్టిన తర్వాత జెండా ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పటికి టీ న్యూస్ వచ్చేసింది కాబట్టి నాకు పెద్ద రిగ్రెట్ ఏం లేదు. నేను జెండా దించిన తర్వాత మళ్ళొకరు జెండా ఎత్తుకున్నారు. కేసీఆర్ గారి ఇంటర్వ్యూలో, కృష్ణ చేసిన ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఒకరు పోయినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతనేది కాదు. అందుకే నేను పోయిన తర్వాత ఆ ఉద్యమంని మీడియా పరంగా తెలంగాణకు కావాల్సిన సహాయాన్ని అప్పటికి టీ న్యూస్ అందుకుంది. కాబట్టి కృష్ణ కూడా వేరే V6 లోకి వెళ్ళడం జరిగింది. సో ఇది ఈ 3 సంవత్సరాల పాటు కొంత ఉన్న అనుభవం. ఒక మంచి జర్నలిస్టు, ప్రతి విషయంలోనూ కూడా చాలా డీప్ గా వెళ్తారు, ప్రతి విషయంలో కూడా మంచి అవగాహన క్లియర్ గా ఉంటుంది. అట్లాంటి కృష్ణ మరొక 25 సంవత్సరాలు కూడా జర్నలిజంలో ఉండి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, ఆసక్తికరమైన వార్తలు ప్రసారం చేయాలని కోరుకుంటాం. మీకందరికీ మరొకసారి కృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకందరూ కూడా థ్యాంక్ యూ. కంబాలపల్లి కృష్ణ ఇంకా భగత్శీల్ రాజకీయాల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవాడు. శేఖర్ నడిచిన బాటలో నడుస్తూ జర్నలిజంలోకి వచ్చి జర్నలిజంలో నిజానికి ఆయన 20 వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అతను సభకి కృష్ణ ఎందుకు పిలిచాడో నాకు తెలియదు. ఎందుకంటే నేను సభల్లో రావడం, మాట్లాడడం ఇవన్నీ నాకు పెద్ద అలవాటు లేని విషయాలు. ఎక్కడదా ఉంటున్నాను కానీ పిలిచినప్పుడే అతను ఒక లాక్ చేశాడు. నువ్వు జనరల్లీ సభలకు పిలిచినా వస్తానని రావంట, ఈసారి మాత్రం రావాలని చెప్పాడు. అందుకని రావాల్సి వచ్చింది. రావాలి కాబట్టి పుస్తకం చదివాను. జనరల్లీ లేకపోతే ఏముంది, మనలాంటి వాడు ఇంకోటి రాశాడు కదా ఆ పుస్తకం మనం ఎందుకు చదవాలని అహంకారం, నిర్లక్ష్యంతో చదవకుండా పక్కన పెట్టేస్తుండేవాడిని. చదివిన తర్వాత ఇది చదవాల్సిన పుస్తకం అనిపించింది. ఇట్స్ నాట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ లైఫ్, ఇట్స్ లైఫ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే. సో 25 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉండడం పెద్ద విషయం కాదు. మన 25 ఏళ్లలో జర్నలిజం ఎంత ఉందనేది ఈ పుస్తకం చెప్తుంది. కృష్ణకి నాకు 2 రకాల లింక్స్ ఉన్నాయి. ఒకటి నాకు కూడా రేపు ఫిబ్రవరితో 25 ఏళ్ళ జర్నలిజం పూర్తవుతుంది. అయితే పెద్దగా నేను రాసుకోగలిగినంత ఉందని నేను ఇప్పటిదాకా అనుకోలేదు కాబట్టి రాయలేదు. 2, కృష్ణ నేను ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజాన్ని ఒకేసారి మొదలుపెట్టాం. సో 15 ఏళ్ళుగా కృష్ణకి నాకు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం అనుభవం ఉంది. అంటే అనుభవం కాదు, అనుబంధం ఉంది. ఈ 15 ఏళ్లలో నేను ఎడిటోరియల్ వైపు రకరకాల ఆర్గనైజేషన్స్, రకరకాల అనుభవాలు ఎదురైతే, కృష్ణకి రిపోర్టింగ్ వైపు, రిపోర్టింగ్ లీడర్షిప్ వైపు అన్ని అనుభవాలు, అంత జీవితాన్ని చూశాడు. సో ఈ పుస్తకం TV9 దగ్గర నుంచి నేను రిలేట్ చేసుకోగలిగిన అనుభవాలు ఉన్నాయి. ఒక రకంగా TV9లో నేను ఎడిటోరియల్ వైపు డెస్క్ ఇన్ఛార్జిగా నేను గ్రౌండ్ లెవెల్లో ఏ పని చేస్తున్నాను, ఫీల్డ్ లెవెల్లో కృష్ణ అంతకు మించిన పని చేశాడని. అసలు కృష్ణని ఆఫీస్లో చూసినప్పుడు మనం ఇతను పెద్ద రిపోర్టర్ అని కూడా అనుకోం. ఏదో వస్తాడు, నెమ్మదిగా మాట్లాడతాడు, నెమ్మదిగా ఉంటాడు, తన ఐటమ్ ఏదో తను వేయించుకు వెళ్ళిపోతాడు. కానీ ఈ పుస్తకంలోని అనుభవాలు చూసిన తర్వాత ఇంత పని చేశాడా కృష్ణ అనిపించింది. అట్లాగే ఈ పుస్తకం తర్వాత జనరేషన్కి, కొత్తగా వచ్చే జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా చదవాల్సిన పుస్తకం. ఎందుకంటే ఇందులో నాకు 2 రకాల అనుభవాలు ప్రత్యేకంగా కనిపించాయి. జర్నలిస్ట్కి, యువ జర్నలిస్ట్కి చాలా ఉత్సాహం ఉంటుంది. చాలా పెద్ద పెద్ద స్టోరీలు బ్రేక్ చేయాలి, అవసరమైతే ప్రాణాలకు తెగించైనా చేయాలనిపిస్తుంది. తీరా చేశాక అది టెలికాస్ట్ అవుతుందనే గ్యారంటీ లేదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇందులో అట్లాంటి ఒక అనుభవం కృష్ణ రాశాడు. కుటుంబ కోసం అతను ప్రాణాలకి తెగిద్దామని సిద్ధమయ్యి వెహికల్లో వెళ్ళి తీరా అతను వార్త చోటికి వెళ్ళేటప్పటికే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇప్పుడు మా చేయక్కర్లేదులే వచ్చే.
సో ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు దానికి పెద్ద మనం నిరుత్సాహపడక్కర్లేదు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ వస్తాయని మనల్ని మనం తీసుకుని మళ్ళీ పనిచేయాల్సిన ఒక ఎక్స్పీరియన్స్ ఈ పుస్తకం ఇస్తుంది. అట్లాగే ఇంకోటి ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన మేనేజ్మెంట్ పాలసీస్ మనకి ఫీల్డ్ లో చాలా చోట అవరోధాలుగా మారుతాయి. సో TV9 లో అతను చేస్తున్నప్పుడు TV9 తాలూకు ఇంప్రెషన్ టీఆర్ఎస్ ఆఫీస్ లో అతనికి చాలా పెద్ద అవరోధం అని పుస్తకం చూస్తే అర్థమైంది. నాకు కూడా పర్సనల్ గా తెలుసు. సో అట్లాంటి అవరోధాన్ని అతను ఎలా అధిగమించాడు, ఆ తర్వాత అదే టీఆర్ఎస్ శ్రేణులకి కేసీఆర్ దగ్గర నుంచి ఇవాళ కవిత గారి వరకు అతను ఎలా ఆప్తుడయ్యాడు అనేది ఒక జర్నలిస్ట్ గా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ లెసన్. ఆ తర్వాత అతను నేను ఎన్టీవీలో ఇక్కడ ఆఫీస్ లో ఉన్నప్పుడు అతను ఎన్టీవీలో ఢిల్లీలో ఉన్నాడు. నేను ఇక్కడ ఎన్టీవీలో ఛానల్, గ్రాఫిక్స్, కంటెంట్ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఢిల్లీలో ఛానల్ తనకు లైసెన్సులు దాని వ్యవహారం చూస్తున్నాడని పుచ్చుకొని చూస్తే అర్థమైంది. నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు నాకు ఇది కూడా పెద్ద తెలియదు. ఎందుకంటే మన రిపోర్టర్లు ఏముంటుందిలే, వాళ్ళు ఉంటే టైంపాస్ చేస్తుంటారు బయట అనుకుంటాం ఎడిటోరియల్లో ఉన్నవాడు. సో ఆ రకంగా ఎన్టీవీతో కూడా మేము ఇద్దరం కలిసి పనిచేసాం. అక్కడి నుంచి అతని జర్నీ వేరే. నిజానికి అతను లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఢిల్లీ రిపోర్టర్ గా అతను చాలా మంచి ఎదుగుదల చూస్తుండేవాడు. కానీ బాగా పనిచేసే జర్నలిస్ట్ కి లైఫ్ లో ఎదగడం కంటే జర్నలిజంలో ఎదగడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అతను అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత అతని జర్నీ సహజంగానే చాలా ఎత్తుపల్లాలు చూసింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా ఎంత చేసినా అతని జర్నలిజం తాలూకు మౌలిక విలువలకి అయితే కట్టుబడి ఉన్నాడు. అక్కడి నుంచి జరగలేదు. తను ఏదైతే ఏ ప్రాంతాన్ని అయితే అభిమానించాడో, ఏ ప్రాంత విలువలకి, ఏ ప్రాంత అభివృద్ధికి తన జర్నలిజం ఉపయోగపడాలనుకున్నాడో దానికోసం కష్టపడ్డాడు, దానికోసం నిలబడ్డాడు. ఇవాళ కూడా అదే ఐడెంటిటీతో ఉన్నాడు. అది సో శ్రీనివాస్ గారు అన్నట్టు 25 ఏళ్లతో అయిపోలేదు. ఇంకో 25 ఏళ్ల తర్వాత తన జర్నలిజం పూర్తి రూపానికి మరో పుస్తకంతో రావాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. ఆకలి అవుతుంది. మధ్యాహ్నం పూట ఆవిష్కరణ పెట్టిండ్రు, మీరు భోజనం కూడా పెట్టిరా? అయిపోతుంది. జనరల్ గా నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటా, పాలిటీషియన్స్ కి జర్నలిస్ట్ కి కామన్ గా ఉండే ఇష్యూ ఏముంటుందంటే వాళ్లకు అసిడిటీ వస్తుంది, మాకు అసిడిటీ వస్తుంది. వాళ్లకు షుగర్ వస్తుంది, మాకు షుగర్ వస్తుంది. వాళ్లకు బీపీ వస్తుంది, మాకు బీపీ వస్తుంది. ఎందుకంటే పొద్దున ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు చేరుతామో, తినమో, టెన్షన్లు, గోల, ఇవన్నీ కామన్ గా జర్నలిస్ట్ మిత్రులకు పాలిటీషియన్స్ కి ఉండేటటువంటిది. అట్ ద సేమ్ టైం పాలిటీషియన్స్ జర్నలిస్ట్ ఒకరు లేకుండా ఒకరు ఉండలేనటువంటి ఒక విచిత్రమైన అనుబంధం అన్నమాట. కొన్ని ఏమంటారు కదా, కంపల్సరీ బంధాలలో ఇవి కూడా వస్తాయి. కానీ అటువంటి కంపల్సరీ బంధాలను కూడా అనుబంధాలుగా మార్చుకొని ఎంతో మంది పాలిటీషియన్స్ యొక్క నమ్మకాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి సోదరుడు గౌరవనీయులు కృష్ణ గారు ఇవాళ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఆ ఆవిష్కరణకు నన్ను పిలవడం అన్నది నిజంగా కూడా చాలా సంతోషంగా, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు అభినందనలు తెలియజేసేంత వయసు నాకు లేదు, అయినప్పటికీ కూడా అభినందనలు. ఎందుకంటే పేరేమో ది జర్నీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ అని పెట్టారు, కానీ ఇక్కడ మొత్తం చూస్తే అంత కన్ఫెషన్స్ ఆఫ్ ద జర్నలిస్ట్ నడుస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి కన్ఫెషన్స్ చేస్తా ఉన్నారు, నాకు ఇలా ఉంది, నాకు ఇటువంటి అనుభవం ఉంది అని. సో నాకు తెలిసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఇంతమందిని మీరు ఇవాళ ఇన్స్పైర్ చేశారంటే తప్పకుండా ఇంకా కొన్ని పుస్తకాలు ఇంకా మాకు టైం ఉందిలే అనుకునే వాళ్ళు కూడా రాస్తారేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఇప్పుడు కృష్ణ గారితో అనుబంధం ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా అమ్మ నా గురించి ఏం రాశాడో అని కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చూస్తారేమో అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. సో దీన్ని ఫ్రీగా పంచకండి, కొంచెం ధర పెట్టండి, ఇంట్రెస్ట్ గా తప్పకుండా అందరూ కూడా కొనుక్కొని చూస్తారు. ఇంకొక అంశం, నేను బలంగా నమ్ముతూ వచ్చినటువంటి సందర్భం అంటే నేను కొద్దిగా దైవభక్తి నాకు ఎక్కువనే ఉంటుంది. భగవంతుడు శ్రీకృష్ణుడికి ఒక పేరు ఉంటుంది, దామోదరుడు అని పేరు ఉంటుంది. దామోదరుడు అంటే అర్థం ఏంటంటే ఎవరికి కట్టుబడని వాడు, ఎవరి కట్టులో కూడా రానివాడు, ఎటువంటి బంధాలకు కూడా కట్టుబడినటువంటి వాడు. యశోదమ్మ మీద ప్రేమతోనే ఆయన కట్టేస్తే రోజు కట్టుబడతాడు అన్నమాట. అట్లా ఈ వేదిక మీద రకరకాల మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. తెలంగాణలో జర్నలిజం చేసినటువంటి వారందరూ కూడా ఏదో ఒక సందర్భంగా తెలంగాణ మీద ప్రేమతో కట్టివేయబడ్డారు తెలంగాణ ఉద్యమంలో. అందుకనే మాకు చాలా మందితో కూడా జర్నలిస్టులతో ఒక దగ్గరి బంధం, మామూలుగా పొలిటీషియన్స్ కు జర్నలిస్టులకు ఉండే సంబంధం కన్నా ఎక్కువ ఒక అనుబంధం అనేటటువంటిది ఏర్పడింది. అందుకనే ఈ సభకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఉన్నా, నేను ఒక్కదాన్నే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో కృష్ణ గారి సభ ఈ పుస్తకం ఆవిష్కరణకు రావడం జరిగింది. మరి రాసినటువంటి పుస్తకం ఈ జర్నీ ఇక్కడితో అయిపోకూడదు. ఇక్కడ మీకు ఇంకో చిక్కు కూడా వస్తుంది. మీరు ఈ ఫస్ట్ 25 years ఆఫ్ యువర్ కెరీర్ గురించి ఇక్కడ రాశారు అంటే మీరు వీటికి కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నట్టు, దీని మీద యూ కెన్ నెవర్ గో బ్యాక్. సో నెక్స్ట్ 25 years తర్వాత కూడా మీరు ఈ ప్రిన్సిపల్ కి
కట్టుబడి ఉండే విధంగా ఉంటారని చెప్పి మరి అన్ని సంస్థలు కూడా మీకు అట్లా ఎంకరేజ్మెంట్ అందించేటటువంటి అవకాశాలు కూడా రావాలని చెప్పి ఒక సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సభలో ఇప్పటి వరకు గౌరవంగా నిర్వహించినటువంటి అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, హాజరైనటువంటి వారందరికీ కూడా ఇంత మంచి సభలో ప్రసంగించి ఆవిష్కరించేటటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి కృష్ణ గారికి, మొదటి కాపీ అందుకున్న మీ చంద్రన్న గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కవిత గారికి, నాకు పనిచేసే అవకాశం ఇచ్చిన సిఇఓలకి, ఎడిటర్లకి, నాకు హైదరాబాద్ రాగానే ఎలా బతకాలో నేర్పిన వినయ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శైలేష్ అన్నకు, అట్టా శేఖర్ రెడ్డి గారు. నేను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం ఆంధ్రజ్యోతికి రావడానికి కారణమే శేఖర్ రెడ్డి గారు. ఆయన నాకు పికప్ చేశారు. అందరికీ ముందుగా మీరు అందరూ క్షమించాలి. చాలా మందికి వేదిక మీద పిలవాల్సిన పెద్ద అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ పిలవలేదు. యాక్చువల్గా నేను పొలిటీషియన్స్ కూడా పార్టీకి ఒకరు చొప్పున పిలవాలా, అసలు ఈ సభని ఏ యాంగిల్ నడపాలనడానికే నేను ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీ నుంచి పార్టీకి ఒకరిని పిలవాలా, నాతో అనుబంధం ఉన్న పార్టీ లీడర్లను పిలవాలా, ఎట్లా పిలవాలా, ముందైతే ఒకదానికి అయితే స్టిక్కర్ అయినా నేను పనిచేసిన సంస్థల్లో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ అయితే పిలవాలని ఫస్ట్ అనుకున్నాను. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీలో నన్ను బాగా చూసిన వ్యక్తులు ఒకరైన కవిత గారిని కూడా పిలవాలని, సో ఆ రెండు క్రైటీరియా ప్రకారం ఈరోజు ఇక్కడ సభ జరుగుతున్నాం. మిత్రులారా, బంధువులారా, స్నేహితులారా, ఇది 2 సెషన్లుగా జరుగుతుంది. ఈ సభ ఇక్కడ ముగిసిన తర్వాత మళ్ళీ మనం అందరం సాయంత్రం 5 వరకు ఇక్కడ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి నా ప్రయాణానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. అందుకోసమే మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఈ సభను 2 సెషన్ల కింద నిర్వహించాలని అనుకున్నాను. ఇక జర్నలిజం విషయానికి వస్తే 25 ఏళ్ల క్రితం నేను విజయవాడకి వెళ్ళి గ్రూప్ లీడర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి రకరకాల సంస్థలు వీటిలన్నింటిలో చేరిన తర్వాత ఎక్కడ వెళ్ళినా అంటే వాస్తవానికి దాంట్లో చాలా విషయాలు నేను కోల్పోయినాను జీవితంలో. ఈ ప్రయాణం చేసే క్రమంలో, ఈ వార్తల సేకరణ విషయంలో వ్యక్తిగత జీవితాన్ని నేను చాలా కోల్పోయినాను. వాస్తవానికి ఆ జర్నలిజం జీవితం ఎంత బాగుందని రాసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా నేను చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఈ 25 ఏళ్ళ జీవితాన్ని చేయాల్సి వచ్చింది వాస్తవానికి. సో అలాంటి సందర్భాల్లో కూడా నేను ఎలాంటి మార్పులకు గురైనా, నేను ఎట్లాంటి స్ట్రెస్కి గురైనా నాకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండి నాకు ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నేను పనిచేసేలా సహకరించిన అన్ని ఛానళ్ళ అధిపతులకు, అక్కడ ఉన్న ఎడిటోరియల్ బాధ్యులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇందాక వినయ్ గారు చెప్పినట్టు ఎందుకు రాయాలి, అప్పుడే ఎందుకు రాశావు, నేను కూడా ఇందులో పేర్కొన్నాను. ఎందుకు ఇప్పుడే రాస్తున్నావు, ఇంకా చాలా మంది సీనియర్ జర్నలిస్టులు పుస్తకాలు రాశారు. నేను ఈ పుస్తకం రాయడం కోసం కనీసం ఒక 5-6 వేల విలువైన రూపాయల పుస్తకాలు రిఫరెన్స్ కోసమే చదవాల్సి వచ్చింది. 3 నెలలు పట్టింది నాకు. ఎందుకంటే నేను ఎక్కడ ఫ్యాక్ట్స్ తప్పు రాయకూడదు. తెలంగాణ ఉద్యమం జరిగింది, అట్లాగే ఆల్రెడీ సీనియర్స్ రాసిన అనుభవాలు ఉన్నాయి. 94 నుంచి అంటే దాదాపు ఎన్టీఆర్ క్యాబినెట్ నుంచి మొదలు పెడితే ఈ రోజు కేసీఆర్ గారి క్యాబినెట్ వరకు, 2వ క్యాబినెట్ వరకు అన్ని విషయాలు రాయాలి కనుక ఒక 3 నెలలు స్టడీకే సరిపోయింది నాకు. తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు చదవటానికి అందులోంచే నేను అన్ని మ్యాచింగ్ చేస్తూ డేట్స్ కానీ ఆ విషయాలు కానీ మ్యాచ్ చేస్తూ నేను ఈ పుస్తకాన్ని రావడం జరిగింది. సో ఈ క్రమంలో కూడా చాలా అనుభవాలు, ఈ పుస్తకం ప్రింటింగ్ వరకు తీసుకురావడం వెనకాల కూడా చాలా అనుభవాలు, దీని వెనుక నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ పుస్తకం వేయడానికి నిద్రలేని రాత్రులు, ఎందుకంటే నిద్ర పట్టట్లేదు. ఇవాళ రాత్రి కూడా నిద్రపోలేను నేను. పిలిచిన గెస్టులందరూ వస్తారా రారా, పిలిచిన అతిథులు సీట్లు నిండుతాయా లేదా, ముఖ్య అతిథులు గెస్టులందరూ వస్తారా రారా, నా మీద గౌరవంతో, కేవలం కృష్ణ అనే ఒక కంబాలపల్లి కృష్ణ అనే ఏకైక గౌరవంతో ఈరోజు ఇక్కడ సభ మీద ఉన్న సభకు హాజరైన ప్రతి ఒక్క అతిథికి, ఎందుకంటే వాళ్ళ వయసుతో కానీ వాళ్ళ అనుభవంతో పోలిస్తే, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు చూసిన జీవితంతో పోలిస్తే నాకు చాలా చిన్న జీవితం. ఆ చిన్న జీవితంలో, ఎందుకంటే నేను ఒక రకంగా జర్నలిజంలో బాల కార్మికుని 18 ఏళ్ళకి నేను ఎంటర్ అయ్యాను దీంట్లో. అట్లాంటి ఒక బాల కార్మికుడు రాసిన పుస్తకాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమంది పెద్దలకి మరొకసారి నా మనస్సు మంజులు. చాలా విషయాలు ఈ సభముఖంగా చెప్పాలనుకున్నదంటే, నేను ఇందులో కొన్ని విషయాలు రాయలేదు. ఎందుకు రాయలేదంటే అవి చాలా సున్నితమైన అంశాలు, వివాదాస్పదమైన అంశాలు. కొన్నిటికి నేను చాలా వాటికి తెర వెనుక నేను సాక్ష్యం ఈ 25 ఏళ్లలో. వాటన్నిటినీ ఇంకో చెప్పాలంటే యాక్చువల్లీ 200 పేజీల పుస్తకాన్ని
దీన్ని ఎడిట్ చేసిన మిత్రుడు 40 పేజీలు తీసేశారు, దీంట్లో 160 పేజీలు కుదించారు. అలాంటి కొన్ని సాక్షిభూతమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటిని ఏదో ఒక రూపంలో, ఓ వెబ్ సిరీస్ రూపంలోనో సినిమా రూపంలోనో భవిష్యత్ తరాల్లో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. అందుకే కొంతమంది అతిథులు ఫీల్ అయ్యారు, అసలు పూర్తిగా రాయలేదు, చాలా విషయాల్ని అక్కడక్కడ టచ్ చేసి వదిలేశారు, దాన్ని డీటెయిల్ గా ఎందుకు రాయలేదన్న విషయం ఎందుకు వచ్చిందంటే, నిజంగా నాకు నేను టచ్ చేసుకున్నాను. ఇందులో పుస్తకం ప్రింటింగ్ దశ పోయే ముందు రోజు వరకు కూడా దీంట్లో ఒక 20 పేజీలు తీయాల్సి వచ్చింది, ఒక రకంగా చెప్పాలి. సో అందుకని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా పార్ట్ 2 రాయమని చాలా మంది మిత్రులు చెప్తున్నారు. పార్ట్ 2 ఇంకో 25 ఏళ్ళ తర్వాత కాకుండా ఇంకేదైనా మాధ్యమం రూపంలో కొన్ని కీలకమైన ఘట్టాలను ఎక్కడైతే ఈ రోజు మనం ఎడిట్ చేసుకుంటున్నామో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నా కోసం ఇక్కడ దానికి వచ్చిన మిత్రులందరూ మళ్ళీ మనం భోజనం చేసిన తర్వాత కలుద్దాం. పెద్దలందరినీ ఎక్కువసేపు వెయిట్ చేయించడం భాగం కాదు కనుక నేను ముగిస్తున్నాను. నాకందరికి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా సభ ముగియడానికి ముందు నేను ఒక చిన్న ప్రకటన చేయాల్సింది. సభికులు కోరారు, జయరాజ్ గారు మాట్లాడితే బాగుంటుందని. ఆయన కవి, గాయకుడు. కానీ భోజనం తర్వాత ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు కనుక భోజనానికి వెళ్ళినటువంటి వాళ్ళు భోజనం వహించి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. జయరాజ్ గారి పేరు చెప్పాను కనుక అందరూ వస్తారు. ప్రజెంట్ చేస్తాడు. ఉపన్యాసం కూడా అట్లాగే ఉంది. కృష్ణ 3-4 లైన్లు ఏవో రాసేవాడు. ఇదేంటి కృష్ణ ఈ 3-4 లైన్లు ఏంటి అని అడిగేవాడిని. అడిగితే ఎప్పుడో చాలా కాలం అప్పుడు నాకు చెప్పేవాడు, ఇదే సార్ హైకూలు కొత్తగా వచ్చినటువంటి కవిత్వము, అందుకని నాకు చూపించేవాడు. ఆ విధంగా ఆ బ్రివిటీ అనేటువంటిది ఉపన్యాసంలో కూడా కనపడింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి కవిత గారికి, మిగతా మిత్రులందరికీ ఈ సభలో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలని తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భోజనం తర్వాత మళ్ళీ రావాల్సిందిగా విజ్ఞప్తి.